హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. దానికి కంటిన్యూస్గా వస్తున్నటువంటి వీడియో. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్నారా సరే, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలోకి వెళ్తే దానికి కంటిన్యూస్గా వస్తుంది ఏంటంటే, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు టైప్స్ ఆఫ్ పారాసైట్స్. సో పారాసైట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మనం వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద హోస్ట్ అండ్ ద పారాసైట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ రికగ్నైజ్డ్. ఇక్కడ మనకి ఏమైందంటే, మనకి ఇంటరాక్షన్ బిట్వీన్ ఎవరికి, హోస్ట్ కిని, అదే మనకి పారాసైట్ కిని. సో పారాసైట్ కి హోస్ట్ కి ఉన్నటువంటి ఇంటరాక్షన్ బేస్ చేసుకొని మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అయితే మాత్రం రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత చూడండి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లిస్టెడ్ బిలో. ఇక్కడ మనకి కొన్ని అయితే అందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పారాసైట్స్ ని ఏ విధంగా మనకి టైప్స్ కి డివైడ్ చేయడం జరిగింది, దేన్ని బేస్ చేసుకుని అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద హోస్ట్ అండ్ ద పారాసైట్. పారాసైట్ కి హోస్ట్ కి మన ఇంటరాక్షన్ బేస్ చేసుకునే మనకి పారాసైట్స్ అనేవి టైప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎక్టో పారాసైటిక్. సో ఎక్టో పారాసైటిక్ అంటే ఇక్కడ చూడండి, ఎక్టో అంటే మనం ఆల్రెడీ పైన అర్థం, ఎండో అంటే ఇన్ లోపల అర్థం. సో కాబట్టి ఎక్టో పారాసైట్స్ అంటే చూడండి, ఏ పారాసైట్ దట్ లివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద హోస్ట్ బాడీ ఈజ్ కాల్డ్ మనకి ఎక్టో పారాసైట్. ఏదైతే హోస్ట్ ఉంటుందో ఇక్కడ మనకి రెండు ఉంటాయి అసోసియేట్ అవుతూ, ఒకటి హోస్ట్, రెండు పారాసైట్. హోస్ట్ ఎప్పుడు కూడా పారాసైట్ కి పారాసైట్ ఎప్పుడు కూడా హోస్ట్ కి ఎంతో కొంత హార్మ్ఫుల్ గా ఉండవైతే మాత్రం ఈ పారాసైటిజం లో కనిపిస్తుంది. అదే చూడండి, పారాసైట్ అనేది ఎక్కడ ఉంటుందంటే లివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద హోస్ట్ బాడీ. హోస్ట్ బాడీ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటిని మనం ఏంటంటే ఎక్టో పారాసైట్స్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హెడ్ లైట్స్. మన తల్లో ఎవరో హ్యూమన్ లో ఉన్నటువంటి తల్లో ఉన్నటువంటి పేలు ఏవైతే ఉన్నాయో ఆ పేలు ఏంటంటే మానవుని యొక్క శరీరం పైన ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏంటంటే ఎక్టో పారాసైట్. అలాగే మనకి ఇచ్మైట్స్ ఆన్ హ్యూమన్స్, మనకి హెడ్ లైట్స్ అదే మనకి ఇచ్మైట్స్ రెండు కూడా మనకంటే దురదకు సంబంధించిన మైట్స్ అన్ని కూడా మనకి హ్యూమన్స్ మీద వాటి మీద ఈ రెండు కూడా అవడం జరుగుతుంది. అలాగే మనకి టిక్స్ అండ్ డాగ్స్ మీద కూడా టిక్స్ ఉంటాయి. ఆ టిక్స్ కూడా మనకి అంటే ఆ డాగ్స్ కి ఈ మెడ దగ్గర ఈ కింద మొత్తం అంతా కూడా అవి పైన ఉంటూ పారాసైట్స్ కింద ఉంటూ ఆ డాగ్స్ యొక్క బ్లడ్ అది కూడా సక్ చేయడం జరుగుతుంది. మనకి హెడ్ లైట్స్ కూడా మనలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అది కూడా సక్ చేయడం అది కూడా జరుగుతుంది. ఇది మనకి ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, కోపోపోడ్స్ అని మెరైన్ ఫిషెస్ మీద కోపోపోడ్స్ అని మనకు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సర్ఫేస్ ఆఫ్ ద హోస్ట్ బాడీ మీద ఉంటుంది, అంటే పైన ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఎక్టో పారాసైట్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి బ్రాకెట్లో వచ్చింది, ద ఫీమేల్ మస్కిటో ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఆబ్లిగేట్ పారాసైట్ త్రూ ఇట్ నీడ్ హ్యూమన్ బ్లడ్ ఫర్ మనకి ఫెర్టిలిటీ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మస్కిటోని కూడా పారాసైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మస్కిటో పారాసైట్, హ్యూమన్కి అయితే పారాసైట్ కింద అవ్వదు. ఎందుకంటే ఆబ్లిగేట్ కొంతవరకు రిప్రొడక్షన్ జరుగుతూ వాటి యొక్క సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మస్కిటో అలా కాదు, దానికోసం అది జస్ట్ బ్లడ్ సక్ చేసి మళ్ళీ అది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి పారాసైట్ అనేది మనం కన్సిడర్ చేయడానికి అయితే అవ్వదు. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ వస్తుంది అంటే ఎండో పారాసైట్. సో ఎండో పారాసైట్ అంటే ఏంటని చూద్దాం. చూడండి, ఏ పారాసైట్ దట్ లివ్స్ ఇన్సైడ్ ద బాడీ. సో మనకి సర్ఫేస్ ఆఫ్ ద హోస్ట్ బాడీ అయితే మనకి ఎక్టో పారాసైట్ అయింది, ఇన్సైడ్ ద బాడీ అయితే మనకి ఏంటంటే ఎండో పారాసైట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇన్సైడ్ ద బాడీ సో ఆఫ్ ద హోస్ట్ ఈజ్ కాల్డ్ మన ఏంటంటే ఎండో పారాసైట్. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద ప్లేస్ వేర్ దే లివ్ దే ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అవి ఆ బాడీ లోపల ఉంటున్నాయి, ఇన్సైడ్ ద బాడీ కదా, ఆ బాడీ లోపల ఏ ప్లేస్ లో ఉంటాయి, ఏ ప్లేస్ లో లివ్ చేస్తాయని బేస్ చేసుకొని మళ్ళీ ఇవి 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 3 టైప్స్ ఏంటంటే మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. 3 టైప్స్ లో మనకి ఫస్ట్ వన్ చూడొచ్చు, ఇక్కడ మనకి సైటోజోయిక్. సో సైటోజోయిక్ వచ్చేసరికి ఇంట్రాసెల్యులర్, ఇక్కడ మనం చూడండి ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్ అని చెప్పడం జరిగింది. మనకి ఏంటంటే సైటోజోయిక్ అని చెప్పాడు. ఇక్కడ మనం చూడండి, దే లివ్స్ విత్ ఇన్ ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ లోపల ఉంటే, సెల్స్ లోపల, ఇక్కడ మనకు లోపల ఉంటే ఇవన్నీ కూడా సెల్ లోపల ఉంటున్నాయి కాబట్టి మనం సైటోజోయిక్ పారాసైట్స్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఇంట్రాసెల్ లోపలికి వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్ లో ఉన్నటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే దీని లైఫ్ సైకిల్ కూడా మనం ఇంట్లో చదువుకుంటాం. సో ఈ ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల మనకి అంటే హ్యూమన్స్కి వస్తుంది మలేరియా అనేది, ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ సెల్స్ లోపల, ఏ సెల్స్ లోపల, లివర్ సెల్స్ లోపల, ఆర్బీసీ లోపల ఇవి ఉంటుంది. సెల్ లోపల ఇన్సైడ్ ద సెల్
గుర్తుపెట్టుకోండి. అలా ఉన్న వాటిని మనం అంటే సైటోజోయిక్ పారాసైట్స్ లేదా మనకి ఇంట్రా సెల్యులర్ పారాసైట్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకో చూడండి నొసీమా పాలిమార్ఫా, దీని మనకి ఏంటంటే ఈ స్పీరోస్పోరా పాలిమార్ఫా మీద ఇది కూడా మనకి ఇన్సెక్ట్స్ దీని లోపల అంటే వాటి తాలూకా దీని తాలూకా బాడీ లోపల మనకి నొసీమా అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి సెల్ అంటే హోస్ట్ తాలూకా సెల్ లోపల ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి చూడండి హిస్టోజోయిక్, దీన్నే ఇంట్రా సెల్యులర్ పారాసైట్స్ అని చెప్పుకోం. హిస్టోజోయిక్ అనేసరికి ఏమవుతుంది, ఇంట్రా సెల్యులర్ సెల్ మధ్యలో ఉంటుంది చూడండి. దే లివ్ ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ద హోస్ట్. హోస్ట్ తాలూకా ఆర్గాన్స్ కానీ టిష్యూస్ బిట్వీన్ లో మధ్యలో కానీ ఉంటే సెల్స్ కి మధ్యలో ఉంటుంది, సెల్ లోపల కాదు. సో ఇది సెల్ అయితే సెల్ లోపలికి వెళ్ళిపోయిన పారాసైట్ మనం ఏంటంటే సైటోజోయిక్ అని చెప్తాం. రెండు సెల్స్ కి ఇలా సెల్స్ కి మధ్యలో బిట్వీన్ లో ఉన్నటువంటి దాన్ని మనం అంటే హిస్టోజోయిక్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒకరేరియా బాంక్రాఫ్టీ. సో ఇది మన బోధకాలను కలిగించే ఎలిఫెంటియాస్ బోధకాలు కలిగిస్తుంది. సో దీంతో పాటు యాంటమ్ హిస్టోలైట్గా ఈ రెండు తాలూకా లైఫ్ సైకిల్స్ కూడా మనం ఈ లెసన్లోనే చదువుకోవడం జరుగుతుంది. యాంటమ్ హిస్టోలైట్ వల్ల ఏమంటే అమీబిక్ డీసెంట్రీ బ్లడ్ మోస్ అయితే అవుతుంటాయి. ఈ ఒకరేరియా వల్ల మనకి హ్యూమన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే బోధకాలు రావడం జరుగుతుంది, ఎలిఫెంటియాస్ అంటాం ఇది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకంటే సీలోజోయిక్ పారాసైట్. సో సీలోజోయిక్ అంటే సీలోమ్లో ఉంటాయి చూడండి. దే లివ్ విత్ ఇన్ ద క్యావిటీస్ ఆఫ్ ద హోస్ట్ బాడీ. హోస్ట్ బాడీ క్యావిటీ లోపల ఉంటే దాన్ని మనం సీలోజోయిక్ పారాసైట్ అంటాం. సో దే ఆర్ కాల్డ్ మనం చూడండి ఎంట్రోజోయిక్ ఇఫ్ దే లివ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ ఉంటే మనకి ఎరిథ్రోజోయిక్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ అంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. సో ఆస్కారిస్ లైఫ్ సైకిల్ కూడా మనకి చదవడం జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఇవి అంటే ఆస్కారిస్ అనేది ఎలిమెంటరీ కెనాల్ లోపల ఉంటుంది ఆస్కారిస్. ఇది ఈ మూడు కూడా మనకి ఏంటంటే దేనికి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అంటే ఎండో పారాసైట్కి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత వస్తుంది మనం చూద్దాం ఒకసారి హైపర్ పారాసైట్. సో నెక్స్ట్ వస్తుంది థర్డ్ వన్ ఏంటంటే హైపర్ పారాసైట్. చూడండి పారాసైట్ ఇన్ ఆన్ ఏ పారాసైట్ అంటే పారాసైట్ మీద పారాసైట్ ఉంటుంది. సో ఇలా ఉన్నదాన్ని అంటే హైపర్ పారాసైట్స్ అంటాం. చూడండి ఇట్ ఈస్ ఎ పారాసైట్ విత్ లివ్స్ ఇన్ ఆన్, ఇన్ అనవచ్చు లోపల అనవచ్చు లేదా దాని పైన అనవచ్చు, ఇన్ ఆన్ ద బాడీ ఆఫ్ ద అనదర్ పారాసైట్. ఇక్కడ మనకు హోస్ట్ కాదు, రెండు పారాసైట్లు, ఒక పారాసైట్ మీద ఇంకో పారాసైట్ ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని మనం అంటే మనకి హైపర్ పారాసైటిక్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి నొసీమా నోటిబైలిస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది మనకి ఏదైతే ప్రోటోజోన్ తాలూకా పారాసైట్ అని చెప్తాం. ఇది మనకి లివ్స్ ఇన్ మనకి దేనిలో ఉంటుందంటే స్పీరోస్పోరా పాలిమార్ఫాలో ఇది పారాసైట్ కింద ఉంటుంది. సో ఈ రెండు కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు టోడ్ ఫిష్ తాలూకా యూరినరీ బ్లాడర్ లో ఉండడం జరుగుతుంది. అంటే టోడ్ ఫిష్ తాలూకా యూరినరీ బ్లాడర్ లో మనకి ఏంటంటే స్పీరోఫోరా ఉంటుంది. స్పీరోఫోరా లోపల మనకి ఏంటంటే నొసీమా నోటాబైలిస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ఒకదానికి ఒక పారాసైట్ మీద ఇంకో పారాసైట్ ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని హైపర్ పారాసైటిక్ అని చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేటటువంటిది ఏంటంటే జెనెటిక్ పారాసైట్. మోనోజెనెటిక్ పారాసైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ పారాసైట్ విచ్ కంప్లీట్ హిస్ లైఫ్ సైకిల్ ఇన్ ఓన్లీ వన్ హోస్ట్. ఒక హోస్ట్ లో మాత్రమే లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటే అటువంటి వాటిని మనం మోనోజెనెటిక్, మోనో అంటే సింగిల్ అని అర్థం. ఎగ్జాంపుల్ అంటే యాంటమీబా హిస్టోలైటిక్. యాంటమీబా హిస్టోలైటిక్ అంటే ఓన్లీ మ్యాన్ లో మాత్రమే ఉంటుంది. సో మ్యాన్ లోనే ఇది లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి ఇది మోనోజెనెటిక్ చెప్పచ్చు. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ రెండు కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు, మ్యాన్ లో రెండు కూడా. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకంటే డైజెనెటిక్ పారాసైట్. డై అంటే రెండు. సో ఇట్ ఈస్ ఏ పారాసైట్ విచ్ రిక్వైర్డ్ అట్లీస్ట్ 2 hosts. 2 hosts లో కానీ కంప్లీట్ అవుతుంది కాబట్టి లైఫ్ సైకిల్. దీన్ని మనం అంటే డైజెనెటిక్ పారాసైట్స్ అని చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ మస్కిటోలోనూ ఉంటుంది, అట్ ద సేమ్ మ్యాన్ లోను 2 hosts ఉంటాయి వీటికి. కాబట్టి దీని అంటే డైజెనెటిక్ పారాసైట్. ఇంకోటి ఏంటి ఒకరేరియా బ్రాంకాఫ్, ఇది కూడా మన మస్కిటోలో ఉంటుంది, అట్ ద సేమ్ హ్యూమన్స్ లో కూడా రెండింటిలో కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని చెప్పొచ్చు. సో ఇది మనకి పారాసైట్ తాలూకా టైప్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అయిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.